మొత్తం మళ్ళీ యథాతథంగా ఇదే. దాంట్లో మళ్ళీ ఇంకా కొంతమంది అర్హులు అయ్యారట, కొంతమంది అనర్హులు అయ్యారట. ఇంటర్వ్యూల దగ్గర మళ్ళీ కొంతమంది తేడాలు వచ్చాయి. జగన్ ఏమంటాడు, నేను సచివాలయ ఉద్యోగులకు కానీ వాలంటీర్ ఉద్యోగాల్లో కానీ ఎక్కడన్నా తేడా జరిగిందా, దీంట్లోది కోర్టు ఆదేశాల వల్ల జరిగింది అంటాడు. అతను చెప్పేది ఒక ఆస్పెక్ట్ కరెక్టే, కానీ ఇక్కడేదో జరగకుండా అయితే రాదు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పెద్ద స్థాయి ఉద్యోగాలు, డిఎస్పీలు, ఆర్డీఓలు, ఈ స్థాయి ఉద్యోగాలు. అది ఆషామాషి ఉద్యోగం కాదు. డిఎస్సి టీచర్ అయినా మామూలు ఉద్యోగం ఏం కాదు. కాకపోతే టీచర్ల కంటే కూడా ఇంకా ఇవి పెద్ద పొజిషన్స్. ఫ్యూచర్లో కలెక్టర్లు అవ్వచ్చు, ఫ్యూచర్లో ఎస్పీలు అవ్వచ్చు. వీళ్ళు ఆ స్థాయి ఉద్యోగాలు కదా ఇవి. అలాంటి దాంట్లో అవకతవక జరిగిందంటే వీళ్ళ మనుషుల్ని పెట్టుకున్నారు అక్కడ అన్నటువంటిది వీళ్ళ ఎలిగేషన్. ఇందులో బాధితులైనటువంటి ఇది సరిగ్గా డీల్ చేయడంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఆ గవర్నమెంట్ దాన్ని అట్లా సస్టైన్ చేసుకుంటే వాళ్ళు ఉద్యోగాల్లో కూడా చేరిపోయారు, పని కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దాని మీద ఈ ప్రభుత్వం వచ్చాక చేయించిన ఎంక్వైరీలో కూడా పాత ప్రభుత్వం చెప్పిన అఫిడవిట్నే వేసేసారు ఫస్ట్ అధికారులు. తర్వాత ఈనాడు జ్యోతిల్లో మనం ఎవరు నడుపుతున్నారు అసలు ఏపీపీఎస్సి, మనం వాడిని దొంగ దొంగ అని చెప్పి ఇప్పుడు మనోళ్ళు వచ్చి వాడు కరెక్ట్ అని చెప్పి ఎట్ట సర్టిఫికెట్ ఇస్తున్నారు అని తిట్టిపోసారు. అప్పుడు లేదు లేదని చెప్పి మళ్ళీ మార్చి ఏపీపీఎస్సీలో అధికారులు మార్చి ఆ గౌతమ్ సవాంగనీయులది ఇదంతా తర్వాత మళ్ళీ ఆయన సుబ్రహ్మణ్యం గారిది పట్టుకుని ఇదంతా చేసుకొచ్చారు సెకండ్ ఫేజ్. కాబట్టి ఇప్పుడు దాంట్లో కోర్టుకే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది కోర్టు. కోర్టుకి వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఏమీ లేదన్నారని ఓ పక్కన వైసీపీ అంటుంటే, ఉన్నదన్న పాయింట్ని తీసేసి అంతకుముందు ఇచ్చిన అఫిడవిట్ పాయింట్లను వీళ్ళు చెప్తున్నారన్న తెలుగుదేశం అంటారు. మేబీ అది కోర్టులో కొట్టివేసి, అంటే ఆల్రెడీ కోర్టు వీళ్ళ మీద చాలా సీరియస్ అయింది, అందులో ఏదో డౌట్లు ఉందని అనుమానించడంతో పాటు వీళ్ళని లైమ్ లైట్ పొజిషన్స్ నుంచి తీసి పక్కన పెట్టమంది. వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా అందులో తప్పేం లేదని సుప్రీంకోర్టు. కాబట్టి మేబీ వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చేమో. పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్, చూద్దాం మొత్తానికి గ్రూప్ 1 సంబంధించి ఏం జరగబోతోంది.